ఎట్లా ఉంది సినిమా? సినిమా బాగుందన్న. సినిమా బాగోలేదు అనడానికి అసలు ఏ పాయింట్ కూడా లేదన్న. ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ అయితే ఎంజాయ్ చేసినామన్న. సినిమా అయితే మస్తుంది. అంటే హిందీలో చూసారా లేకపోతే డైరెక్ట్ ఇప్పుడు తెలుగులో చూసారా? హిందీలోనే చూసామన్న. తెలుగు డబ్బింగ్ మరి సెట్ అయిందా? తెలుగు డబ్బింగ్ ఆల్మోస్ట్ సెట్ అయిందన్న. ఎందుకు సెట్ అవ్వకుండా అట్లా కాకపోతే కొంచెం ఆ తెలుగు డైరెక్టర్ డబ్బింగ్ చేసేవారు ఎవరైతే ముందుగా ఏ సినిమా డబ్బింగ్ చేయలేదేమో మన తెలుగు ప్రేక్షకుల కోసం ఇదే ఫస్ట్ టైం చేసినట్టున్నారు. చాలా బాగానే చేశారు. కానీ ఈ కథలు అయితే మాత్రం కంపల్సరీగా పాఠ్యాంశాలలో రావాలన్న. ఇప్పుడు ఎన్టీఆర్ గారు డబ్బింగ్ చేస్తున్నారు అని చెప్పేసి మొన్నటి వరకు వినిపించింది కదా. ఎన్టీఆర్ గారు చేస్తుంటే ఎలా ఉండేది హీరోకి డబ్బింగ్? అది ఐడియా లేదన్న. స్టోరీ బాగుందన్న. సినిమా ఎక్కడ బోరింగ్ అయితే లేదన్న. కాకపోతే ఎంత మంచి కథని అసలు మనకి ఎందుకు చెప్పలేదు, ఎందుకు నేర్పలేదు, అదే కొంచెం బాధగా ఉందండి. ఎంతసేపు మొఘల్ సామ్రాజ్యమే పాఠ్యాంశాలు ఇచ్చారు. దానికోసమే కథలు రాసిన బాబర్ కొడుకు హుమయాన్ కొడుకు అక్బర్ కొడుకు ఇట్లా చేసాం. కానీ ఈయన గురించి కూడా ఛత్రపతి శివాజీ, ఆయన కొడుకు సంభూజీ, ఆయన తర్వాత అది ఇవి చేసి ఉంటే బాగుండేదన్న. తెలుగులోనే బాగుంది. ఇప్పుడు హిందీలో 500 crores కలెక్ట్ చేసింది కదా, తెలుగులో ఎంత కలెక్ట్ చేసే అవకాశం ఉంది? అన్న సబ్జెక్ట్ మూవీలు ఎప్పుడు కలెక్ట్ చేయవన్న. ఎందుకంటే సబ్జెక్ట్ మూవీ సినిమా అనేది అందరికీ నచ్చితేనే అప్పుడు కలెక్షన్ వస్తుంది అన్న. సినిమా అనేది కొందరికే నచ్చుతుంది. ఇప్పుడు ఎక్కువ మంది హిందువులకే నచ్చుతుంది ఈ మూవీ. అండ్ ఫ్యాన్స్ ఎవరు ఉంటారు, వేరే వాళ్ళకి నచ్చుతుందో లేదో అదే వాళ్ళ ఒపీనియన్ కదా. మన కలెక్షన్ క్రాస్ చేయాలంటే అప్పుడు రాజమౌళి లేదా పెద్ద డైరెక్టర్లు మాట్లాడాలి. మన హీరోల్లో ఎవరు చేస్తే బాగుంటుంది ఇలాంటి స్టోరీలు? అంటే శివాజీ, ఛత్రపతి శివాజీ, సంభాజీ క్యారెక్టర్ మన స్టార్ హీరోస్ ఎవరు చేస్తే బాగుంటుంది? రామ్ చరణ్ గారికి బాగుంటుంది అన్న. రామ్ చరణ్ గారికి బాగుంటుంది ఈ కథ. ఆ రంగస్థలంలో ఆయన చాలా యాక్టింగ్ చేశారు. ఈ కథని రామ్ చరణ్ గారికి ఇస్తే మగధీరాలో కూడా ఆయన కొంచెం రాజకుమారుడు అనే క్యారెక్టర్ చేశారు. కాబట్టి ఈ కథని రామ్ చరణ్ గారికి ఇస్తే మస్తు బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకో మగధీరా చూడొచ్చు ఇప్పుడు. అన్న ఎలా ఉంది? బాగుంది. హీరో హైలైట్ బాగానే. మొత్తం మూవీకి హైలైట్ అంటే హీరో. తర్వాత హిందీలో చూసారా? ఇప్పుడు తెలుగులో చూస్తున్నా. హిందీలో చూసాను. ఏది అంటే డబ్బింగ్ పరంగా తెలుగు సెట్ అయిందా? తెలుగు నేను ఇదిగా చూడలేదు, హిందీలోనే చూసాను. అంటే స్టోరీ ఓవరాల్ గా చెప్పండి. స్టోరీ అయితే ఓవరాల్ గా అంతా బాగుంటది. శివాజీ వాళ్ళ కొడుకు ఎలా ఉన్నారు ఏంటి అది ఈ రోజుల్లో అందరికి తెలియాలి. అది బాగా చూపించారు. ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్తారు అని చెప్పేసి మన వరకు అన్నారు రిలీజ్ కి ముందు. ఎన్టీఆర్ ఒకవేళ ఈ హీరోకి డబ్బింగ్ చెప్పుంటే ఎలా ఉండేది అంటారు? చాలా బాగుండేది. కానీ చెప్పకపోవడమే మంచిది అనిపించింది మాకు. ఏంటంటే రామ్ చరణ్ గారు ఎలాంటి మూవీ తీయాలి అన్నది మా డ్రీము. అది రామ్ చరణ్ గారు పర్ఫెక్ట్ సెట్ అవుతారా? బాగా సెట్ అవుతారు. సో ఒకవేళ రామ్ చరణ్ గారు చేస్తే ఎంత కలెక్ట్ చేసి ఉండేది ఇండియా వైడ్ కలెక్షన్స్ అంటే మాకు తెలియదు, కానీ అది రామ్ చరణ్ గారికి బాగా సెట్ అవుతుంది. తర్వాత రామ్ చరణ్ గారికి ఏంటంటే శివాజీ క్యారెక్టర్ బాగా సెట్ అవుతుంది. తర్వాత వాళ్ళ కొడుకుది అయితే మాత్రం సెట్ అవుతుంది ఏంటన్నది కూడా చూసుకోవాలి. బాగుంటుంది, పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. కలెక్షన్స్ అనేవి ఎప్పుడు ఊపుని బట్టి ఉంటుంది, కానీ మన ఇది చెప్పడం అది పుష్ప లాంటి సినిమాలే కాదు ఇలాంటి సినిమాలు కూడా రావాలంటారా? పుష్ప లాంటి సినిమాలే కాదు ఇలాంటి సినిమాలు కూడా రావాలంటారా? డెఫినెట్ గా రావాలి. ఇలాంటి సినిమాలు ఉండడమే మంచిది. పుష్ప కంటే ఇలాంటి సినిమాలు కంపల్సరీ రావాలి. మీకు ఎలా అనిపించింది సార్? బాగానే ఉంది ఓవరాల్ గా. మా ఓడి చెప్పినట్టుగా సేమ్ టు సేమ్. ఏం నచ్చింది సినిమాలు జనరల్ గా? ఇప్పుడు అందరికీ ఎలా ఉండాలి అన్నది ఇప్పుడు పిల్లలకి కావాల్సిన సినిమా, ఇది చూడాల్సిన సినిమా. బాగా చేసింది. ఎందుకన్నా ఇంత లేట్ అయితే ఎట్లా? హిందీ ఒరిజినల్ వచ్చినప్పుడు తెలుగు తీయాలనే తెలియదా? మన చరిత్రలో ఒక వీరుడు కదా, ఒక రాజు కదా. సో దేవుళ్ళగా వాళ్ళ డాడీని ఛత్రపతి శివాజీ గారిని ఒక దేవుళ్ళగా పూజిస్తారు. సో ఈ సినిమా హిందీలో వస్తున్నప్పుడు తెలుగు కూడా దాంతో పాటు రిలీజ్ అయి ఉంటే ఇప్పుడు ఆల్రెడీ 1000 కోట్లు దాటిపోయింది. ఓన్లీ హిందీ అవడం వల్ల జస్ట్ 500 టచ్ చేసినట్టుంది, దాటిపోతుందేమో. ఇప్పుడు మళ్ళీ దానికి కంపారిజన్ చేస్తున్నారు. తెలుగు 500 కోట్లు కూడా తెలుగు ఉండేది 2 రాష్ట్రాలు మనకి. ఆల్రెడీ మన తెలుగు వాళ్ళు కూడా మెయిన్ సిటీలో ఉండేవాళ్ళు, అంటే డిస్ట్రిక్ట్ క్వార్టర్లో ఉండేవాళ్ళు, మండల లెవెల్ ఉండేవాళ్ళు, అందరికీ హిందీతో పాటు ఉర్దూ కూడా వచ్చి వాళ్ళందరికీ. ఆల్రెడీ మన కలెక్షన్లు అన్ని, మన తెలుగు ప్రజల కలెక్షన్స్ అన్ని హిందీలోకి వెళ్ళిపోయినాయి, హిందీలో కలిసిపోయినాయి. సో అదొక బాధ ఉన్నది. నెక్స్ట్ ఎన్టీఆర్ గురించి బాగా చేసుకున్నాం మనం. ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్తారని కొన్ని మీడియాలో వైరల్ అవ్వడం వల్ల అదొకటి కొద్దిగా ఇబ్బంది అనిపించింది. అదేంటంటే మనం చేసుకునే సినిమా ఎలా ఉంది అంటే మొత్తం తెలుగులో డబ్ చేశారు కదా, తెలుగులో ఎలా అనిపించింది డబ్బింగ్ అంతా? తెలుగులో బాగుంది. కాకపోతే బేస్ వాయిస్ ఎన్టీఆర్ కానీ ప్రభాస్ కానీ చెప్తే బాగుంది అనే ఫీలింగ్ కలిగింది. హిందీకి తెలుగుకి అయితే కొంచెం ఫరక్ అయితే చాలా క్లియర్ గా కనబడుతుంది. తెలుగులో తీసుకున్నంత వరకు అయితే నాకైతే ఎందుకు లేట్ అయినా సరే తీసుకున్నందుకు, రిలీజ్ చేసినందుకు
బెటర్ చెప్పుకో. ఎందుకంటే మన చరిత్రలో మిగిలిన ఒక రాజు కొడుకు సంభాజీ మహారాజు. సో ఆయన కూడా ఒక ఛత్రపతి లాగా బిరుదు అనుకున్నాడు కాబట్టి ఈ సినిమాని లీడ్ చేయడం చాలా ఇబ్బంది అనిపించింది. కానీ సినిమా పరంగా అయితే వండర్. మన భారత జాతిని ముందు గుర్తుంచుకోవాలనుకుంటే ఇటువంటి సినిమాలు రావాలి. చరిత్ర వీరులు మన దేశ లెవెల్లో చాలా మంది ఉన్నారు. నార్త్ ఇండియన్ సైడ్ మన వాళ్ళు కూడా ఉన్నారు. కొమరం లాగా చాకలైల అల్లూరి సీతారామరాజు అలాంటి చాలా మంది ఉన్నారు. ఇటువంటి సినిమాలు మనల్ని కూడా తీయాలని కోరుకుంటారు. సినిమా పరంగా చూస్తే విక్కీ కౌశల్ అయితే వండర్ఫుల్. నాకు తెలిసి హిందీలో విక్కీ కౌశల్ తప్ప వేరే వాళ్ళకి ఎవరికి సూట్ అవ్వదు. తెలుగులో ఎవరు చేస్తే బాగుంటుంది? స్టార్ హీరో రామ్ చరణ్ చేస్తే బాగుంటుంది చాలా మంది అంటున్నారు. తెలుగులో మీరు అనుకుంటే రామ్ చరణ్, ప్రభాస్, ప్రశాంతంగా ఉంది. లేదంటే ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్. ఓకే, ఇంకా కావాలనుకుంటే మన అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. ఒక సినిమాలో చేశాడు కదా, రుద్రం దేవి చేశాడు కదా. సో ఆయన బేస్ సెట్ అయింది. రుద్రం దేవి చేశాడు కదా సోనగన్న రెడ్డి లాగా. సో ఆయన కూడా సూట్ అయింది. సో ఓవరాల్ 50 కోట్లు కలెక్ట్ చేస్తా తెలుగులో ఈజీ వస్తాయి. నేను టార్గెట్ పెట్టుకుని అయితే 100 అనుకుంటున్నాను. 50 అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. మన వాళ్ళకి తెలుగు వాళ్ళకి అవుట్ ఆఫ్ 5 అంతా అవుట్ ఆఫ్ 5 4+ ఇస్తాను. థ్యాంక్ యూ.